శ్రీమాత్రే నమః. ఇవాళ అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణుల దివ్య ఆశీస్సులతో మన సువర్ణ భారతి గోశాలలో విశేషంగా శతచండీ యాగము ఆరంభం చేయటం అయింది. చక్కగా అన్నీ కూడా బ్రహ్మాండంగా మొదలైనాయి. అయితే మొత్తం అంతా ఉత్తరాది నుంచి శుక్ల యజుర్వేద సంప్రదాయంలో చేస్తారు. వీరు రాధేశ్యామ్జీ అని సామవేద పండితులు, సామవేద ఘనపాఠి వారు. చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. మనకి సహస్ర చండీ యాగం అప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కూడా ప్రధానమైనటువంటి ధైర్యంగా బలంగా వెన్నెముకగా ఉండి ముందరికి నడిపించినటువంటి వారు. అయితే అలా చూసి ఉంటారు ఇప్పటిదాకా. ఇవాళ ఇక్కడ జరిగేటటువంటి ప్రక్రియ మనం బయట చూసేటటువంటి ప్రక్రియ కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. ఏమిటి అంటే సాధారణంగా సర్వతోభద్ర మండలం అని వేస్తారు. ఇక్కడ సర్వతోభద్ర మండలం కాకుండా మీరు చెప్పండి. జయ జయ శంకర, హర హర శంకర. ఇప్పుడు మనకి ప్రతి ఏ కార్యక్రమం అయినా సరే మనం అక్కడ సర్వతో భద్ర మండలం వేసుకుంటాం. సర్వతో భద్రం అంటే సర్వం, అన్ని దేవుడికి పనికి వస్తాయన్నమాట. కానీ అమ్మవారికి ఈ శరన్నవరాత్ర విశేష పర్వం కాబట్టి మనము ఇది గౌరీ తిలక మండలం అనేది ఒక పీఠం ఉంటుంది, అమ్మవారికి విశేషమైన పీఠం. ఆ మండలం వేసుకున్నాం అనమాట. దాని మీద 5 కలశాలు పెట్టాము. మధ్యలో ఒక ప్రధాన కలశం, 4 దిక్కులో 4 కలశాలు ఇలా పెట్టి ఈ మండలాన్ని స్థాపించాం అనమాట. మనకి ఈ సైడ్ లో షోడశమాత్రిక, అష్టమాత్రిక అంటాము. షోడశమాత్రిక మండలం పక్కన గణపతి మండలం, దాన్ని పంచాంగ మండలం కూడా అంటాం. మనకి ఇటు సైడ్ వాస్తు మండలం. సాధారణంగా మనకి సప్తమాతృకల అవగాహన ఉంటుంది, కానీ ఇక్కడ షోడశ మాతృకలు చూడండి. మొత్తం 16 అన్ని, ఆ చివరి నుంచి చివరికి 4 వరుసలు 16. షోడశ మాతృక చక్కగా పైన ధ్వజంతో సహా వచ్చారు. అలాగే గణపతి మండలం ఒకటి వేయటం జరిగింది. ఈ పక్కన వాస్తు మండలం, ఇది వాస్తు మండలం. దీన్ని వాస్తు మండలం అని అంటారు. అలాగే క్షేత్రపాల మండలం, ఇది క్షేత్రపాల మండలం. ఈ ప్రక్రియ మనం సాధారణంగా గౌరీ తిలక మండలం అనేది తక్కువగా చూస్తాము. బ్రాహ్మణోత్తములందరూ చండీ పాఠం నిమిత్తం వచ్చారు. ఇంకా విశేషం ఏమంటే ఇగోండి, నవగ్రహ పీఠం. ఇది నవగ్రహ పీఠం. ప్రతి ఒక్క గ్రహానికి వేరే వేరే ఆకృతి ఉంటుంది అనమాట. ఏ గ్రహానికి సంబంధించిన ఆకృతి దానికి వేస్తూ, శివుడు శరభము, రుద్ర కలశం. ఇది శివుడు, శరభము, రుద్ర కలశము. సాధారణంగా వేరే దగ్గర గరుత్మంతుడి యొక్క ప్రయోగం అవుతూ ఉంటుంది. ఇక్కడ శరభుడితోటి పరమేశ్వరుడు వచ్చాడు. 2 సైడ్లు మనకి దీపాలు ఉన్నాయి. ఘృత దీపం, తైల దీపం. ఒకటి ఘృత దీపము అంటే పూర్తి నెయ్యితోటి వెలుగుతూ ఉంటుంది. ఇంకొకటి తైల దీపము, ఇక్కడ తైల దీపం, అక్కడ ఘృత దీపము. చాలా విశేషమైన ప్రక్రియ. ఇక్కడ జరిగేవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా తెలియపరచడం అవుతూ ఉంటుంది. ఇక్కడ గౌరీ తిలక మండలంలో ఒక్కలు వేసాం కదా, ఆ ఒక్కలు కూడా ప్రతి ఒక్క ఒక్కలలో ఒక దేవుడిని ఆవాహనం అవుతుంది అనమాట. సో మీరు చూస్తున్నారు ఇక్కడ మీకు ఒక్కలు కనిపిస్తున్నాయి అనమాట. ఆ ఒక్కల మీద ఒక్కల మీద ఒక్కల దేవత. అలా ఈ గౌరీ తిలక మండలంలో అన్ని దేవతలలో ఆవాహన ఇప్పుడు మన మంత్రం ద్వారా మనం చేస్తాం. శ్రీమాత్రే నమః.